యాదవులకు మొదటిసారిగా అవకాశం వచ్చిందని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో యాదవులకు అవకాశం రాలేదని, మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత యాదవులకు అవకాశం ఇచ్చారని సైదాబాద్ యాదవ సంఘం నేతలు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్కు మద్దతు తెలుపుతూ యాదవ సంఘం నేతలు ఆదివారం సైదాబాద్లో సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ని గెలిపించుకోవాలని సందర్భంగా వారు కోరారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు హైదరాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్క అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు ఏ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు. కనుక మొట్టమొదటిసారి హైదరాబాద్కు ఒక యాదవ్ని బలపరిచినటువంటి అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని, ఏదైతే రేపు ఎన్నికలు జరుగుతున్నాయో వారికి మన హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవులు దాదాపు ఉమ్మడి ఏదైతే పార్లమెంట్ ఉన్నాయో సికింద్రాబాద్ హైదరాబాద్లో దాదాపు 2 పార్లమెంట్లో 10 లక్షల జనాభా ఉన్నటువంటి మనము హైదరాబాద్ పార్లమెంటులోనే దాదాపు 4 లక్షల మంది యాదవ్ ఓటర్లు ఉన్నాము. మనమంతా సంఘటితమై చైతన్యమై మన బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని మనం గెలిపించుకుంటే ఈ యొక్క హైదరాబాద్లో చరిత్రాత్మకమైన విజయం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు పార్టీలు పక్కకు పెట్టి యాదవ్ అభ్యర్థిని బలపరచాలని నేను అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిగా నేను యొక్క పిలుపునిస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ విచ్చేసినటువంటి మా యాదవ సోదరులు సైదాబాద్ యాదవ సంఘం కార్యవర్గం బలపరుస్తూ తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా కన్వీనర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభ చంద్రన్గుట్ట, బహదూర్పుర, చార్మినార్, యాకత్పుర, మలక్పేట్, గోషామేల్, ఈ యొక్క కార్వాన్ ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి వచ్చి వారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. రేపు మా కార్యాచరణ మేము ప్రారంభిస్తాము. ప్రతి ఇంటింటికి పోయి మా యాదవ్ అభ్యర్థికి ఓటు వేయాలని, మా యాదవ్ కులస్తులతో పాటు ఇతర కులస్తులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలైన వర్గాలు అన్ని మతాల దగ్గరికి వెళ్ళి కులస్తుల దగ్గరికి వెళ్ళి మేము గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని ఓటు వేయాలని మేము ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాము. వారిని తిరుగులేని మెజార్టీతో గెలిపించి మా యాదవ్ల సత్తా ఏందో కేసీఆర్ గారికి మేము కానుకగా ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంటుని ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై